ట్రూ9 న్యూస్ కి స్వాగతం. యువ నాయకులు ఏరువడ్ సాయిప్రసాద్ యాదవ్ ను పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి. మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి సమక్షంలో యువ నాయకులు సాయిప్రసాద్ యాదవ్ వివిధ గ్రామాల నుండి 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మరియు తన అనుచరులతో భారీ ర్యాలీతో పట్టణములో చింతల హనుమాన్ దేవాలయం నుండి భగీరథ చౌరస్తా మీదుగా జిల్లా పార్టీ కార్యాలయం చేరుకుని నిరంజన్ రెడ్డికి సాలువ, బొకే ఇచ్చి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేని దుస్థితి ఏర్పడ్డదని అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షుడు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షులు కె మాణిక్యం, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, కురుమూర్తి యాదవ్, సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు, నాయకులు మాధవ్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, డేగ మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్పూర్ నరసింహ, సుదర్శన్ రెడ్డి, చిట్యాల రాము, ఇమ్రాన్, మాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్, ప్రేమ్నాథ్ రెడ్డి, కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్, సయ్యద్ జమీల్, మునికుమార్, సేనాపతి, పి సురేష్, నాగేంద్రం, సత్యం, హర్షవర్ధన్ రెడ్డి, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం నుంచి నేను వనపర్తి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మండలంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధికి కరెక్ట్గా పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ గ్రహించి మన సాధారణంగా ఆహ్వానించిన సార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీ ఇక్కడ విచ్చేసినటువంటి మండల నాయకులకు, కార్యకర్తలకు కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వంతు సహకారం మండలానికి కావాల్సి ఏవైనా సరే నా చాతనంత వరకు నేను చేశానని, ఇక ముందు నేను ఆపనని, దానికి రాజకీయ పార్టీని ఏర్పరచుకోవడం జరిగింది. ఆ రాజకీయ పార్టీ నుంచి నేను ఇప్పటి నుంచి ప్రభుత్వం పైన, తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల పైన నేను పోరాటాలు చేశానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మనకందరికీ దక్కాల్సిన సంక్షేమ పథకాలు మరియు ఏమైనా స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ రాకపోతే కూడా నా నుంచి సపోర్ట్గా నేను ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఇప్పిస్తానని కోరుకుంటున్నాను. నా చంద్రాలను నేను చేస్తానని చెప్తున్నాను. కాబట్టి నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన మండల నాయకులకు, నా అన్నలకు, తమ్ములకు అందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తూ, మరియు ఇక్కడికి కార్యక్రమంలో నాకు సపోర్ట్గా ఇచ్చిన మండల నాయకులకు, జిల్లా నాయకులకు, టౌన్ నాయకులకు మరియు పోలీసు వారికి మరియు విలేకరుల అన్నలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఒక భారీ ప్రచారం చేసుకొని బయటపడదాం అనుకుంటున్నారు కాంగ్రెస్. మొన్న రైతు బంధు సరే, కేసీఆర్ 15,000 ఇస్తాను కప్పాలు కొట్టారు, బాగుంది. ఒట్టి కేసీఆర్ రైతులకి ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తాను. కౌలు రైతులు కాదు, దినం వ్యవసాయం పని చేసుకునేటువంటి వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 12,000 ఇస్తాను. ఇవేమీ లేవు. మొదటి 3 విడతల్లో 2 విడతలు అసలే అయ్యే, ఒక విడతల్లో 3-4 ఎకరాల వరకు అందులో కొంతమందికి రాని ఆపేసిండ్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి, ముఖంకి వెళ్ళాలి కాబట్టి అందరికీ వేస్తున్నామని చెప్పి ఈ విడత అందరికీ వేసి దానికి అడ్వర్టైజ్మెంట్ ఫోటోలు ఇంత పొడుగు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమని 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసినామని వేసిన మాట్లాడుతున్నాం. బిడ్డ మన 3 సార్లు ఇదే లెక్కన వేసేస్తే కదా ఆ బాకీ కట్టు అని అడగాలి మనం కోట్లకు వచ్చిన కదా.
చందాపూర్ గ్రామం రాజేష్ నాయుడు, చందాపూర్ గ్రామం నుంచి నిశాంత్, చందాపూర్ గ్రామం నుంచి భరత్ కుమార్, ముద్దదాల తిరుపతి నాయక్, చందాపూర్ గ్రామం నుంచి భరత్ కుమార్, వల్లభనగర్ గ్రామం నుంచి రామ్ యాదవ్, ఇప్పుడు కడుకొండ గ్రామం నుంచి జయనగర గ్రామం నుంచి మాన్ ప్రకాష్ యాదవ్, అనిల్ కుమార్, రమేష్, స్వామి కుమార్, సాయి, రాజు ముదిరాజు, గణేష్ పట్ల జయంతున్నారు. శివ కాశీనాథ్ గ్రామం నుంచి, రెడ్డపల్లి గ్రామం నుంచి సురేష్ కుమార్, రెడ్డపల్లి గ్రామం నుంచి ఆంజనేయుడు, బాలేష్, కొంతమంది రాము, రామ్ నాయక్, లక్ష్మణ్ నాయక్, రాము, కృష్ణ నాయక్, గౌరవం అయిపోయిన తర్వాత ఆదర్శం కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఎవరు ఆదర్శంగా ఉంటున్నాము. విష్ణు బీజేపీ నుంచి చేయడం జరిగింది. తిరుపతి చిన్నారాయణ బీజేపీ నుంచి టీఆర్ఎస్ వచ్చడం జరిగింది. వచ్చి తిరుపతి నాయక్ మరియు రమేష్ నాయక్, సురేష్ నాయక్, రాజేష్ నాయక్, శంకర్ నాయక్, రాజేష్ నాయక్, శ్రీను నాయక్, మహేష్ నాయక్, తూర్పుదాన నుంచి వీళ్ళందరూ జయకూడ జరుగుతుంది. చందాపూర్ గ్రామం నుంచి అవతలకెళ్ళి వస్తే అబ్బాయిపల్లి కార్డు ఉన్నాయి, ఎరికికెళ్ళి వస్తే పెద్దగూడె కార్డు ఉన్నాయి. నువ్వు డౌన్ వనపర్తికి వెళ్ళి దూరం నుంచి ఆలోచించిన పీర్ల గుట్ట మీద కనిపిస్తుంది. ఊళ్ళలో కట్టిన కాడ, తాండాలలో గ్రామాలలో ప్రజలు కట్టుకున్నటువంటి కాడ సార్ మాకు జర రూమ్ ఎక్కువ పెట్టుకున్నాడు పెట్టుకోండి, బ్రహ్మాండంగా పెట్టుకున్నారు. పేదవాడు మంచి కట్టుకొని ఆనందంగా ఉంటే సంతోషపడాలి కదా. గీత గీసినంతే కట్టు లేకుండా నీకు ఇట్లా అనడంలో ఉద్దేశం ఏంటంటే వీలైనన్ని ఇల్లు తగ్గించే మార్గం ఏంటి, ఉపాయం ఏంటని ఈ కొట్టి పెట్టింది. దానికి నేను పేరు ఇట్లా ప్రతిదీ కొద్దిగా చేసి మొత్తం చేసినాం అనేటువంటి ఒక భారీ ప్రచారం చేసుకొని బయటపడాలనుకుంటున్నారు కాంగ్రెస్. మొన్నటి మొన్న రైతు బంధు సరే కేసీఆర్ 15,000 ఇస్తాను కప్పాలు కొట్టిండు, బాగుంది. కొట్టి కేసీఆర్ రైతులకే ఇస్తున్నాను, నేను కౌలు రైతులకు కూడా ఇస్తున్నాను. కౌలు రైతులుగా దినాలు వ్యవసాయం పని చేసుకునేటువంటి వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 12,000 ఇస్తాను.
ఇవి ఏమి లేవు. మొదటి 3 విడతల్లో 2 విడతలు అసలు వేయలే. ఒక విడతలో 3-4 ఎకరాల వరకు అందులో కొంతమందికి రాని ఆపేసిండ్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి ముఖం చెల్లాలి కాబట్టి అందరికి వేస్తున్నామని చెప్పి ఈ విడత అందరికి వేసి ఏది దానికి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఇంత పొడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమని 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసినామని వేసినే మాట్లాడుతున్న బిడ్డ మనం 3 సార్లు ఇదే లెక్కన వేసేస్తే కదా ఆ బాకీ కట్టు అని అడగాలి మనం కోర్టులో వచ్చినాం కదా. నువ్వు చెప్పినవి బాకీ పడ్డావు కదా కట్టు మొదలు రైతాంగానికి అవి బోనస్ ఈ యాసంగిలో ఒడ్లు తీసుకున్నటువంటి మొత్తం బోనస్ ఇచ్చినాకనే మాట్లాడకే బాధ. అరే ఏమన్నా కూర్చోబెట్టించిందా? యాసంగి ఒడ్లు పడితే కల్లాల కాడ కొననికే తూకం చేసి తీసుకుపోనికే 20 రోజులు 15 రోజులు నెల ఆయన ఎత్తుకున్నాక మళ్ళీ ఎక్కినప్పుడు కాంట బరాబరి ఉంటుంది, తూకం బరాబరి ఉంటుంది. వాడు దించుకున్న కాడ నీ దాంట్లో 4 క్వింటాలు కట్, నీ దాంట్లో 5 క్వింటాలు కట్. వారి అబ్బాయి జాగిన కట్టేందుకే సర్కార్ అబ్బాయి జాగిన రైతుల కష్టాన్ని కట్టెట్లా చేస్తారని నా కొడుకు ఎట్లా కట్ చేస్తేరా మావి కష్టం చేసి పండించినటువంటి మా పంటను కట్ చేయండి. నీవు ఎవరిరా? మేము పండించుకున్న మా పంటను కట్ చేస్తావు తూకం చేసి. ఎందుకంటే కళ్ళాలన్నాడ తూర్పు పట్టే కంటే మొదలు తూర్పు పట్టినాక ఇంటికి ధాన్యం తెచ్చుకునే మొదలు ఇంటికి తెచ్చుకోవాలంటే సమయం పడుతుంది అనుకుంటే కళ్ళాలలోనే మూర్తితో సాంచా ముద్ర వేసి పెడితే దొంగ తెగపోతేనేమో గుర్తుపెట్టుకోండి. అప్పుడైనా దొంగ తెగపోకుండా అంత భద్రంగా ఉండే ధాన్యం. కానీ ఇప్పుడు సర్కారే ఈ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కటింగ్ చేసి సర్కారే దొంగతనానికి పాల్పడ్డది రైతులతో. ఇంతకంటే నీచం ఉంటుందా? ఇంతకంటే నీచం ఉంటుందా? ఎట్లా కట్ చేస్తారు? యాసంగిన శీల మీదనే ఇతర మారుతుంది ఆడుతుందా? యాసంగి రోడ్డు తెచ్చుకుంటుంది ఏమన్నా పచ్చిమిటాయి యాసంగి రోడ్డు చేరు మీదనే ఆది మిషన్ పోసి ఆ కళ్ళలో పోయగానే అది మన తూకం చేసే లోపల ఒట్టిగా అయితే నూకలు అయితే ఈడ తూకం కరెక్ట్ చేసినాయి లారీలు ఎక్కించి మిల్లు కాడి పోయినాక తగ్గిపోతాయి. ఎట్లా తగ్గిపోతుంది? దాని మీద కటింగ్